హలో అందరికీ. ఈ ఇయర్ నేను వారాహిదేవి నవరాత్రులు అయితే మిస్ అయ్యాను. ఇప్పుడు దేవి నవరాత్రులు చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ మనం అనుకుంటే అది జరగదు. తల్లి అనుగ్రహం కూడా ఉండాలి. ఫస్ట్ అయితే నేను వినాయకుడిని రెడీ చేసుకున్నాను. నాకు ఈ సంవత్సరం దేవి నవరాత్రులు చేసే అవకాశాన్ని తల్లి కల్పించింది. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం కాబట్టి నాకు తెలిసిన విధంగా, నాకు తోచిన విధంగా నాకు ఎలా వీలుంటే అలా చేశాను నేను పూజనైతే. ఫస్ట్ ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు ఉంటారు. మనం ఏ చిత్రపటం పెట్టినా సరే ఫస్ట్ మనం చేసే పూజ అనేది నిర్మలంగా ఉండాలి. ఇంకా పిల్లలు నేను మొత్తం అష్టోత్తరము, బాల త్రిపుర సుందరి అష్టోత్తరము, లక్ష్మీ అష్టకం అన్నీ చదువుకున్నాము. ఇంకా నేను చదువుతూ ఉంటే వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పరమాన్నం అయితే ప్రసాదంగా పెట్టాను. ఇంకా పళ్ళు కూడా పెట్టేసి హారతి ఇచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఈవినింగ్ కూడా స్నానం చేసి మళ్ళీ దీపారాధన అష్టోత్తరం మనకు తోచిన విధంగా పూజ చేసుకుంటే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.